ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఉసూరు మనిపించింది. హాట్ ఫేవరెట్గా బరిలో దిగినప్పటికీ అంచనాలు అందుకోలేకపోయింది. అన్ని విభాగాల్లోనూ నిలకడగా రాణించలేకపోయింది. సీజన్ మొత్తంగా 4 విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో తర్వాత హార్దిక్ పాండ్యా ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు. జట్టుకు పాండ్యా కెప్టెన్సీనే మైనస్ అయ్యిందనే చర్చ జరుగుతోంది. వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ మారడం ఖాయమనే టాక్ నడుస్తోంది. కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనేది రోహిత్ శర్మ డిసైడ్ చేస్తాడనే చర్చ కూడా జరుగుతోంది. కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు, తుది జట్టులోనూ పాండ్యాకు ప్లేస్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో అసలు ముంబై ఇండియన్స్లో హార్దిక్ ఉండడని, ఆ ఫ్రాంచైజీని వదిలేస్తాడనే కథనాలు వస్తున్నాయి. నిజానికి 2024 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ను హార్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి మరీ 2024లో పాండ్యాకు ముంబై యాజమాన్యం పగ్గాలు ఇచ్చింది. అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మ్యాచ్లు ఎక్కడ జరిగినా అభిమానులు ట్రోల్ చేశారు. పాండ్యాపై విమర్శలు గుప్పించారు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ పాండ్యా ఆకట్టుకోలేకపోయాడు. గతేడాది మాత్రం ముంబై ఇండియన్స్ మెరుగైన ప్రదర్శనే చేసింది. ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. టీ20 వరల్డ్ కప్ విజయంలోనూ పాండ్యా కీలక పాత్ర పోషించడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే ఈసారి ఎంఐ ఫ్లాప్ షో తర్వాత హార్దిక్ కెప్టెన్సీ హాట్ టాపిక్ అవుతోంది. ఒకవేళ పాండ్యా సైడ్ అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఎవరు బాధ్యతలు అందుకుంటారనేది కూడా ఆసక్తి రేపుతోంది. కెప్టెన్సీ రేసులో కొన్ని పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ శర్మ మళ్లీ పగ్గాలు అందుకునే అవకాశమైతే లేదు. ఎందుకంటే హిట్ మ్యాన్ కెరియర్ చివరి దశలో ఉన్నాడు. దీంతో కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా టాప్ గేర్లో కనిపిస్తున్నాడు. బుమ్రాకు ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు అందించాలనే డిమాండ్స్ ఇప్పటికే ఉన్నాయి. ఐపీఎల్ 19వ సీజన్లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేని సమయంలో ఒక మ్యాచ్లో జస్ప్రీత్ కెప్టెన్గా వ్యవహరించాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు విజయాన్ని అందించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తిలక్ వర్మకు కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. ప్లేయర్గా తెలుగు కుర్రాడు ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. కెప్టెన్గానూ సెట్ అవుతాడనే అంచనాలున్నాయి. అయితే రోహిత్ శర్మ ఆశీస్సులు ఎవరికి ఉంటాయి? ముంబై యాజమాన్యం ఎవరిని కెప్టెన్గా నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.